హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. మొన్న నాకు రాజమండ్రి నుంచి ఒక కస్టమర్ కాల్ చేసి ఇన్వర్టర్కు ఉన్న తేడా ఏంటో నాకు కొద్దిగా చెప్పమని చెప్పారు. మొన్ననేమో నేను ఎల్జీ ఏసీ ఒకటి మీకు చూపించాను నాన్ ఇన్వర్టర్ గురించి. ఇదేమో ఇన్వర్టర్ బ్లూ స్టార్ ఏసీ, ఇది 2016 మోడలు. దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జస్ట్ కంప్రెసర్ పోయిందని చెప్పేసి కస్టమర్ కాల్ చేయడం జరిగింది. వచ్చేసరికి రిమూవ్ చేసి ఉంది ఏసీ. చూస్తే కంప్రెసర్ ఇక్కడ మార్చారు ఫ్రెండ్స్. ఒక్కసారి చూడవచ్చు మీరు. ఇది మీ కంప్రెసర్ దాదాపు 1.5 కిలోల కంటే ఎక్కువ బరువు అయితే ఉండదు. అదే నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే 1.5 కేజీ నుంచి 3 కేజీల వరకు కంప్రెసర్ బరువు ఉంటుంది. జస్ట్ ఇది కిలోన్నరే ఉంది. దీనికి దాదాపు 4-5 ఐపీఎంలు ఉంటాయి, ఒక రియాక్టర్ ఉంటుంది, 4 సెన్సార్స్ ఉంటాయి. పైప్ సెన్సారు, రూమ్ సెన్సారు, కాయిల్ సెన్సారు, ఫ్రిడ్జ్కి ఉండేటట్టు ఓఎల్పి కూడా ఉంటుంది, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అని ఉంటుంది. అది కూడా హీట్ అయినా కానీ కంప్రెసర్ అనేది వర్క్ అవ్వదు, ఏసీ అనేది ఆన్ అవ్వదు. ఇంకొకటి దీనికి వచ్చేసి డస్ట్ ఫిల్టర్ అని చెప్పేసి సెన్సార్ అని ఇది కూడా ఒకటి ఉంటుంది. దీని మీద ఏమన్నా డస్ట్ పడ్డా కానీ, ఒకవేళ చాలామంది కస్టమర్లు ఏసీ తీసుకున్న తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా సర్వీసింగ్ చేయించరు. ఈ సెన్సార్ మీద ఏమన్నా డస్ట్ పడ్డా కానీ 100% ఏదో ఒక ఎర్రర్ కోడ్ E6, E1, E2, E4, L1, L3 అని పడుతుంది. ఆన్ కాదు. ఇంకొకటి ఎక్కువ ఖర్చు వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మదర్ బోర్డ్ అనేది రిపేర్ వస్తే నాన్ ఇన్వర్టర్కి ఉండేది ఇది ఒక్కటే ఉంటుంది. నాన్ ఇన్వర్టర్ ప్రతి ఏసీ ప్రతి కంపెనీకి ఇన్వర్టర్ మోడల్కి 100% అవుట్డోర్లో అనేది ఈ మదర్ బోర్డ్ అనేది ఉంటుంది. ఏసీ ఎంత ఉందో దాంట్లో సగం వరకు ఈ మదర్ బోర్డ్ ఉంటుంది. తెలిసి తెలియక కొత్త టెక్నీషియన్ ఎవరిని వచ్చి సర్వీసింగ్ చేస్తే ఈ మదర్ బోర్డులో మొత్తం వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఒక్క చినుకు దీంట్లో పడ్డా కానీ ఈ మదర్ బోర్డు మొత్తం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయిందంటే పనికిరాదు బోర్డు. ఒకవేళ రిపేర్ చేయించాలంటే సుమారు 3-4 వేల దాకా రిపేర్ అవుతుంది. లేదు టోటల్గా కాలిపోయింది అంటే మాత్రం 14,000 మదర్ బోర్డే కాస్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఈ కస్టమర్ ఏంటంటే కంప్రెసర్ ఆల్రెడీ చేంజ్ చేశారు. ఈ ఇన్వర్టర్ ఏసీ చేంజ్ చేశారు. ఈ కంప్రెసర్ అనేది చెక్ చేయాల్సి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఎవరైనా ఇన్వర్టర్ మోడల్ కొనే ముందు కొద్దిగా ఆలోచించి కొనండి ఏసీ. అంతే. చాలా కస్టమర్లు కూడా మాది 7 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయిందని చెప్పడం కూడా జరుగుతుంది. కొన్ని ఏసీలు రిపేర్ రావు సార్, కొన్ని ఏసీలే వస్తాయి. అది వచ్చినప్పుడు మాత్రం దాన్ని రిపేర్ చేయించడం మాత్రం మానేయండి. దాన్ని రీప్లేస్ చేసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోండి, లేకుంటే మీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇచ్చేసి రిపేర్ చేయించుకోరా బాబు అని చెప్పండి. అదొక పద్ధతి బాగుంటుంది. కానీ మీ ఓన్ అయ్యి ఉండి 10-12 వేల కంటే రిపేర్ పెట్టడం అనేది మాత్రం అసంభవం. పెట్టకండి అది. ఓకే ఫ్రెండ్స్.